హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మానస. ఈరోజు మనము చేసుకునే ఐటెం ఏంటంటే మేక తలకాయ అండి. మేక తలకాయ మనము 2 times వాష్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే దీన్ని కాలుస్తారు కదండి, మంట పైన కాలుస్తారు కాబట్టి మనకు కొంచెం స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని 2 times మనం మంచి శుభ్రం చేసుకోవాలి. కొంచెం దొడ్డుప్పు వేసుకొని దీన్ని మంచిగా శుభ్రం చేసుకుంటే స్మెల్ అనేది మనకు కొంచెం పోతుంది. తర్వాత ఆనియన్స్, 2 ఆనియన్స్ పెద్ద గడ్డలండి, అవి మనం కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, పుదీనా. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ముందుగా వచ్చేసి మనం దీన్ని కుక్కర్లో వేసుకోవాలండి. ఎందుకంటే తలకాయ కూర అంటే చాలా టైం పడితే మనకు, అదే మనం కుక్కర్లో వేసుకున్నాం అనుకో తొందరగా ఉడికిపోతుంది. ఇలా వేసుకొని మనకు తగినంత వాటర్ అండి, ఓన్లీ మనం ముక్క మునిగేంత వాటర్ వేసుకోవాలి. ఇందులో ఎక్కువ వేసుకున్నా కానీ మనకు ఇది పొంగు లాంటిది అలా వస్తాయి కదా, అందుకే ఓన్లీ మనం ముక్క మునిగేంత వాటర్ వేసుకొని ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఇది విజిల్ వచ్చేదాకా మనం ఉంచుకుందామండి. మనం 8, కనీసం ఒకవేళ ముదురు మాంసం అయితే 10 విజిల్స్ రావాలండి. లేదు మంచి లేత మాంసం అయితే మాత్రం 8 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికిందో లేదో చూసుకుందామండి. చూడండి చాలా చక్కగా ఉడికింది, కానీ చాలా విజిల్ వచ్చినాయండి. మనము అనుకున్న దానికంటే ఎక్కువ విజిల్, కనీసం 15 విజిల్స్ రావాలి. ఎందుకంటే ఇది చాలా లేట్ అయింది. ఏదంటే కొంచెం ముదిన మటన్ అయితే మనకి కంపల్సరీ లేట్ అవుతుంది. ఒకవేళ 8 విజిల్స్ కదా 10 విజిల్స్ కదా అని అంతే ఉంచకండి. మనం ఉడికేంతసేపు ఎన్ని విజిల్స్ వస్తే అన్ని విజిల్స్ మనం ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని దింపేసి స్టవ్ పైన మనం కడాయి పెట్టుకుందామండి. ఇప్పుడు కడాయి వేడైతే మనం సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఒక డ్రాప్ ఇంగు వేసుకుందాం. అది డ్రై అయిపోయాక 2 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి, ఆనియన్స్ వేగాక మనం శుభ్రం చేసుకున్న పుదీనా వేసుకుందామండి. కొత్తిమీర, ఆనియన్స్ వేగాక 1 స్పూన్ పసుపు వేసుకుందాం. రెండు స్పూన్ల అల్లం పేస్టు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ఇప్పుడు మనం ఇది వేగాక ఈ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలు వేసుకున్నాక మనం కిందికి మీదకి కొంచెం కలపాలి. ఇది ఆయిల్లో కూడా కొంచెం ఒక 5 minutes వేగనివ్వాలి. మనం మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే కొంచెం అడగడుతుంది కాబట్టి మనం దీన్ని వేగేదాకా కొంచెం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. చూడండి ఆయిల్లో మంచిగా వేగింది. ఇది వేగాకే మనం కారం వేసుకోవాలి. ఇందులో చూడండి ఎంత బాగా వేగిందో ఆయిల్ మనం ఇలా వేగాక. ఇప్పుడు దానికి సరిపోయేంత కారం వేసుకుందాం. నేను 2.5 స్పూన్ వేస్తున్నానండి, మీరు సరిపోయింది, మీకు సరిపోయింది మీరు వేసుకోండి. ఇది వేసాక మనం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇందులో మనం
మనము ఎట్లాగో దీన్ని మనం బాయిల్ చేసాం కదా, ఉడకబెట్టినాం కదండి మేక తలకాయని. ఉడకబెట్టినప్పుడు అందులో ఉన్న వాటర్ కొంచెం ఉంటాయి కదా, ఆ వాటర్ ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఇంకొంచెం సూప్ కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇది ఇలా కలిపాక ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెమే ఇంత వాటర్ ఉందండి, ఉడకబెట్టిన వాటర్. ఇది వేసుకొని ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 minutes 15 minutes మూత పెట్టుకొని గ్రేవీ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 15 minutes ఉంచుకుందాం. 15 minutes అయిపోయింది కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాం. గ్రేవీ దగ్గర వేయండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పైనుంచి మళ్ళీ కొత్తిమీర కలుపుకుందాం. కొంచెం స్పూన్ గరం మసాలా కొంచెం లైట్ కలుపుకోవాలండి, ఎక్కువ వేసుకోదు ఎందుకంటే మనం ముందే వేసుకున్నాం కాబట్టి. తలకాయ కూర రెడీ అయిపోయిందండి. చూడండి, వాసన మాత్రం సూపర్ వస్తుందండి. ఈ వీడియోలో నేను సాల్ట్ వేయడం చూపించదండి, మర్చిపోయాను. మీరు తప్పకుండా సాల్ట్ వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.